ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవన శైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే చాలామందిలో ఎక్కువగా వాకింగ్ను ఆప్షన్గా తీసుకుంటున్నారు. చాలామంది ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారు. కొందరు బరువు తగ్గడం కోసం నడకను ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. అయితే చాలామంది రోజు వాకింగ్ చేసినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. కొందరు అదే బరువుతో ఉంటే మరికొందరు వెయిట్ లాస్ అవ్వకపోగా మరింత పెరుగుతున్నారు. దీంతో చాలామంది సందిగ్ధంలో పడుతున్నారు. మీరు రోజు నడిచిన బరువు ఎందుకు తగ్గడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇలా జరగడానికి కొన్ని కారణాలున్నాయి. మరి ఆ కారణాలు ఏమిటి? సాధారణంగా బరువు తగ్గాలంటే కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది బర్న్ చేయవలసిన దానికంటే ఎక్కువ కేలరీలను ఆహార రూపంలో తీసుకుంటున్నారు. కేలరీలపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నారు. దీని కారణంగా వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు. చాలామంది కూల్ డ్రింక్స్, స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటున్నారు. దీంతో అదనపు కేలరీలు పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా బరువు తగ్గలేకపోతున్నారు. వాకింగ్ చేస్తే సరిపోదు, తినే ఆహారంపై కూడా శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడంతో పాటు చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. ఒకేసారి మొత్తంగా తినకుండా గ్యాపులు ఎక్కువ తీసుకుంటూ తినడం వల్ల మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే జీవక్రియ మందగించవచ్చు. జీవక్రియ వేగంగా లేకపోతే బరువు తగ్గడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని సమపాలలో తీసుకుంటే మేలు. వీటిని సరైన నిష్పత్తిలో తీసుకుంటే మంచిది. ఆ తర్వాత వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వాకింగ్ చేసిన కొందరు తప్పుడు జీవనశైలి వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. దీంతో బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. చాలామంది చిన్న చిన్న రోగాలకు కూడా మెడిసిన్ వాడుతున్నారు. వీటి సైడ్ ఎఫెక్ట్ కూడా అధిక బరువుకు కారణమవుతుంది. కొంతమంది జన్యు లోపాల కారణంగా కూడా బరువు పెరుగుతారు. వీళ్ళు వాకింగ్ ఎంత చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అయితే వాకింగ్తో పాటు తీవ్రత ఉండే వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. అంతేకాకుండా నడక వేగం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రోజు రోజుకి వాకింగ్ స్పీడ్ పెంచితే మంచి ఫలితం ఉంటుంది. ఎంతసేపు నడవడం కూడా ముఖ్యం. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీరు చాలాసేపు నడవాలి. కండరాల నిర్మాణం, ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణాలు కావచ్చు. బరువు తగ్గాలనుకుంటే ముఖ్యమైన విషయాలు ఏమిటంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, పుష్కలంగా నిద్రపోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, డైటీషియన్ సలహాలతో పోషకాహారం తీసుకోవాలి, నడక వేగం పెంచాలి, వాకింగ్తో పాటు ఇతర వ్యాయామాలు ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. చెడు అలవాట్లు, అనారోగ్యకరమైన తిండి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇది సోషల్ సమాచారం మాత్రమే. సంబంధిత నిపుణుల అధ్యాయాల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే హెల్త్ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.